ఎక్కడున్నారు కరుణాకర్ గారు? పికప్ చేసుకుంటానని గొప్పలు చెప్పారు, ఇంతవరకు రానేలేదు. ఈయన కూడా అందరు అబ్బాయిలాగేనని నాకు అర్థమైంది. అబ్బా, ఇంక వెయిట్ చేయడం నా వల్ల కాదు. బస్కి వెళ్ళిపోతాను. ఛ! వైకుంఠపాలి ఆట ఆడి చివరికి విజయం సాధించావరా? నాకు కూడా ఆనందంగానే ఉందిరా, కానీ గతంలో జరిగింది తలుచుకుంటుంటేనే భయం కూడా కలుగుతుంది. మళ్ళీ ఎక్కడ ఎక్కిన నిచ్చిన కిందకి దిగిపోతానేమోనని భయం వేస్తుందిరా. రే, ఏదేదో మాట్లాడుతున్నావేంటి మావా? అలాంటిదేం జరగదు. ఇక మీదట అంతా సర్దుకుంటుంది. ఒకవేళ సర్దుకోకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడి సరిచేయాలి మావా. ఏమోరా, ఎలా సరి చేయాలో అర్థం కావడం లేదు. అక్కకి లక్ష్మీ నీడ పడినా కూడా సహించదు. అసలు ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుందో అర్థం కావట్లేదు. అక్కేమో ద్వేషిస్తుంది, అమ్మేమో సడన్గా ప్రేమ చూపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అది కూడా అర్థం కావట్లేదురా. నువ్వెందుకంత కష్టపడి అర్థం చేసుకోవాలని చూస్తున్నావు? ఏం జరుగుతుందో జరగని చూద్దాం. ఇప్పుడు ఎలాగో లక్ష్మి నువ్వు ఆనందంగా ఉన్నారు కదా, అది చాలు మావా. ఇప్పుడు నేనేం ఆలోచించట్లేదురా. అక్కడున్న వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందిరా. అలా అని మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను లక్ష్మి సంతోషంగా లేవు అనుకోవద్దు. అప్పుడు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. కానీ మా ఇంటికి వెళ్ళగానే వచ్చే ఫీలింగే వేరు. అందుకే అంటారా, ఎన్ని దోషాలు వచ్చినా ప్రశాంతత దొరికేది మనం పుట్టి పెరిగిన చోటే అని. ఇంటికి వెళ్ళాలని నీకు అంత ఆశగా ఉంది కదా, అసలు ఇష్టం లేనట్టుగా ఎలా నటించావురా? అప్పుడు నీ నాటకం చూడాలి రోయ్. అది నటన కాదురా, లక్ష్మి మీద ఉన్న ప్రేమ. ఎక్కడ తనకి బాధ కలిగిస్తాను అని భయం. నిజంగా నిన్ను మెచ్చుకోవాలి మావా. నువ్వు ఇష్టపడే ఇల్లు దూరమైనా పర్వాలేదు, కానీ కట్టుకున్న భార్య మాత్రం బాధపడకూడదనే మంచి మనసున్న మహారాజువురా నువ్వు. మామా, నువ్వు చాలా గ్రేట్ మావా. అందరికీ నీలాంటి భర్త దొరకాలి. అప్పుడే ఈ డివోర్స్లు కోర్టులు ఏమీ ఉండవు. అయ్యో లేదు మేడం, ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారు, అందుకే రాలేకపోతున్నాను. సర్లే అమ్మా, ఉండి ఇంటి దగ్గరే. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, నేను రావడం లేదని చెప్తే నన్నెక్కడ తిడతారోనని నేను చాలా భయపడిపోయాను. కానీ నా సమస్యను అర్థం చేసుకొని నాకు సెలవిచ్చింది. లక్ష్మి కుటుంబం వస్తుందంటే నేనెందుకు ఇక్కడ పనులు చేస్తూ పడుండాలి? ఆస్తి ఒకటే నా చేతికి రాని, తర్వాత చెప్తాను దాని పని. భద్రావతి, నువ్వు ఇలా తిట్టుకుంటూ పనిచేస్తే ఆ స్వీట్ కాస్త చేదుగా మారుతుంది. అయ్యో, నేనెందుకు తిట్టుకుంటూ పనిచేస్తాను? ఎంత మంచి అమ్మాయిని నా ఇంటికి కోడలిగా చేశారు అని ఆ సుమిత్రను తలుచుకొని పొగుడుతున్నాను. సరే గాని మీరిద్దరేంటి ఇలా వచ్చారు? మీకేమన్నా కావాలా? ఏం లేదు భద్రావతి, ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా, అందుకే ఏమైనా సహాయం చేద్దామని వచ్చాం. పాపం నువ్వు ఒక్కదానివే శ్రమ పడుతున్నావు. త్రిపుర ఇక్కడికి రాకుండా ఏం చేస్తుంది? ఎక్కడుంది తను? ఎక్కడుంది? తనెప్పుడో బయటికెళ్ళిపోయింది. అది తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఏదో పనుందని నాకు చెప్పి వెళ్ళిందిలే, ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. మా త్రిపుర కూడా అన్ని బాధ్యతలు తెలుసుదినా. ఎందుకు వదిన అబద్ధాలు చెప్తున్నావు? ఫిక్స్ అయిన పెళ్లిని వద్దనుకొని వెళ్ళిపోయింది, దానికెక్కడుంటాయి బాధ్యతలు? సునంద, ఒకటి గుర్తుపెట్టుకో, మనం అనుకున్నది జరగలేదంటే అది మన మంచి కోసమే. ఇప్పుడు ఈ త్రిపుర కంటే నీకు మంచి కోడలు దొరికింది కదా, అవునా కాదా? అవునవును, తను చెప్పింది కరెక్టే. మీరొచ్చాక మా ఇల్లు బృందావనంలా మారింది. ఇక ముందు ముందు మా జీవితం చాలా మారిపోతోంది.
సరే సరే, ఏం చేస్తున్నావో తొందరగా చెయ్యి. ముందు ఆ త్రిపురకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. నువ్వు ఒక్కదానివే వంటలు చేస్తూ కూర్చుంటే మేమందరం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా వంట రెడీ అవుదే. ఏదైనా అవసరం ఉంటే పిలు, మేము వస్తాం. మీ సహాయం నాకు అవసరం లేదు, మీరెళ్ళండి, నేను చేసేస్తాను. వాళ్ళకైతే త్రిపుర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్పాను గాని నాకు తెలియకుండా త్రిపుర ఏదో దాస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. చెమండి, ఇందాకటి నుంచి అడుగుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకని. చెప్తాను అంటున్నారు. చివరికి ఇంటి దాకా తీసుకొచ్చేశారు. కనీసం ఇప్పుడైనా చెప్తారా? ఇంకేం చెప్తాం, ఇంటికి వచ్చేసాం కదా, నువ్వే చూద్దు కానీ పద. అక్క, బావా రండి. ఏంటి సర్ప్రైజ్? నీకే కాదు, నాకు సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. అసలు విషయం ఏంటో చెప్పకుండా తీసుకొచ్చారు. లక్ష్మి, హరి, అమ్మా, ఇదేనా రావడం? ఆ, ఇప్పుడే వచ్చాం అత్తయ్య. అందరూ ఎలా ఉన్నారు? మాకేంటి బాబు, సంతోషంగా ఉన్నాం. మీరిద్దరూ కలిసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళారని తెలిసిన దగ్గర నుంచి చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకునేదాన్ని. మొత్తానికి ఈ రోజు కోరుకున్నదే జరిగింది. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నామమ్మా. ఆఖరికి మా ఇంటికి మేము చేరుకున్నామనే హ్యాపీనెస్ మాలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇంక నువ్వు మా గురించి ఏమీ ఆలోచించొద్దు. నీ కూతురు తన అత్తారింట్లో హ్యాపీగా ఉంది. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు లక్ష్మి. అల్లుడు గారు, మీరు అంతే. ఎంత కష్టం వచ్చినా లక్ష్మి చెయ్యి వదలలేదు. తనకింతకంటే అదృష్టం ఏముంటుంది? ఉండండి, ఇదే ఆనందంలో మీకు పాయసం చేసి తీసుకొస్తాను. ఈ రోజు మీరు తినేసి వెళ్లాల్సిందే. అయ్యో అత్తయ్య, ఆగండి. ఇప్పుడు ఏ స్వీటు వద్దు. మీరంతా ఆనందంగా ఉండడం చూస్తుంటే అదే మాకు స్వీట్ తిన్నంత సాటిస్ఫాక్షన్గా ఉంది. ముందు మీరు ప్రశాంతంగా కూర్చుని మీ కూతురుతో మాట్లాడండి. ఈ స్వీట్ ఎప్పుడైనా తినొచ్చు. రండి కూర్చోండి. అవునమ్మా, కూర్చో. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధకి ఈరోజు సమాధానం దొరికింది. మొత్తానికి ఆ దేవుడు నీ మొర ఆలకించాడు. ఇంట్లో అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? నాకైతే ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అనిపిస్తుంది. మంచిదమ్మా. ఆడపిల్ల తల్లిదండ్రులకి అత్తారింట్లో తన కూతురు క్షేమంగా ఉందన్న విషయం కంటే సంతోషకరమైన మాట ఏముంటుంది చెప్పు? మీ కళ్ళల్లో ఇంత ఆనందం చూసి ఎన్ని రోజులైందో తెలుసా? ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలనేదే నా కోరిక.